ఫోల్డర్ ఓపెన్ చేసి సో ఈ బ్లూ కలర్ బాక్స్ ఏదైతే ఉందో 3 KB బ్లూ కలర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ బాక్స్ మీద ఒక డబుల్ క్లిక్ చేస్తే ఫినిష్, మీకు ఓఎస్ అయితే కంప్లీట్ గా ఇన్స్టాల్ అయిపోయింది. గైస్, సైబర్డాన్ హియర్. నేనైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే మన తెలుగులో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఛానల్ పేరు వచ్చేసరికి సైబర్డాన్ తెలుగు. సో డెఫినెట్ గా మీరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. సో ఈ ఛానల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ కార్పొరేట్ ఎంప్లాయ్ అనమాట. ఆల్రెడీ నేను ఒక ఎంఎన్సీకి వర్క్ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ ఒక అతను సజెస్ట్ చేశాడు అనమాట. సో యూట్యూబ్ లో ఇలా తెలుగు హ్యాకింగ్ వీడియోస్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఐటీ వీడియోస్ కావచ్చు, సో అంతగా రీచ్ లేదు. ఓకేనా. సో ఉన్న కొంతమంది కూడా లైక్ అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాన్సెప్ట్స్ అయితే చెప్పాడు. సో నేను కూడా అనలైజ్ చేశాను. సో నాకు మంచిగా అనిపించింది, స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా అందరికి యూస్ఫుల్ ఉంటుందని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నా ఇంట్రొడక్షన్ అనేది నెక్స్ట్ తర్వాత వీడియోస్ లో చూద్దాం, ఎందుకంటే మన తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫైన్. సో కంటెంట్ నా thumbnail చూసుకుంటే మీకు నేను కలి లినక్స్ ఓఎస్ హ్యాకర్స్ వాడుతారు అని చెప్పి సమ్ ఇమేజెస్ పెట్టి thumbnail క్రియేట్ చేశాను ట్రెండింగ్ టాపిక్ కోసం. ఓకేనా. సో అలా కాకుండా మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో అందరిలా మనం VMware ఇన్స్టాల్ చేయడము, అందరూ కలినెక్స్ చేయడం కాకుండా ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు కలినెక్స్ ఏంటి, ఎందుకు విండోస్ వాడుకున్న కలినెక్స్ వాడుతున్నారు, ఇలాంటివి కొంచెం డీటెయిల్ గా మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ గా. సో వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, బట్ డెఫినెట్ గా మీకు వర్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా, అది నా గ్యారంటీ. ఓకేనా. సో మనం చూడాల్సింది ఏంటంటే కలి లినక్స్ అనేది ఒక ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఓఎస్ అంటే మనకి అందరికీ తెలుసు, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేసిన పని లేదు. సో ఇప్పుడు విండోస్ ఉంది, విండోస్ ఈజ్ ఏ ఓఎస్. ఆండ్రాయిడ్ ఉంది, ఆండ్రాయిడ్ ఈజ్ ఏ ఓఎస్. ఐఓఎస్ ఉంది, ఐఓఎస్ ఈజ్ ఏ ఓఎస్ అనమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏ సాఫ్ట్వేర్ విచ్ గివ్స్ యూ ద ఇంటర్ఫేస్. ఒక గ్రాఫికల్ కావచ్చు, ఒక కమాండ్ లైన్ కావచ్చు, ఆ ఇంటర్ఫేస్ ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ని ఓఎస్ అన్నాను. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేశానంటే ఆ ఇంటర్ఫేస్ ఉంది కదా. సో ఇంటర్ఫేస్ ని ప్రొవైడ్ చేసేది ఎవరు, విండోస్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నాకు ఇంటర్ఫేస్ ఇది గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంది. సో నేను ఈజీగా నేను ఒక వర్క్ అనేది చేయగలుగుతున్నాను, ఒక వర్క్ అనేది పర్ఫామ్ చేయగలుగుతున్నాను. ఓకేనా, కాపీ చేయడం, పేస్ట్ చేయడం, మూవ్ చేయడం. సో ఎవ్రీథింగ్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ఆప్షన్స్ అనే వాటిని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో విండోస్ ఎలాగైతే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఎలాగైతే మనకు ఒక ఇంటర్ఫేస్ ఉంటుందో, ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, ఫోటోస్ క్లిక్ చేయడం, సో ఆ ఇంటర్ఫేస్ ని ప్రొవైడ్ చేస్తాం కదా. ఆ ఇంటర్ఫేస్ ఈస్ నథింగ్ బట్ ఓఎస్ అనమాట. సో అందులో మనకి CLI, GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ 2 టైప్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఎందుకు, అన్ని కూడా మనకి గ్రాఫికల్ గా ఉంది. సో యూ కెన్ సీ ద ఫైల్. మీరు ఒక ఫైల్ చూడగలుగుతున్నారు, ఆ ఫైల్ ని ఓపెన్ చేయగలుగుతున్నారు విత్ ఇన్ క్లిక్స్. సో ఎక్కడ కూడా మీరు కమాండ్స్ అనేవి టైప్ చేయట్లేదు. సో అన్ని కూడా మనకి గ్రాఫికల్ గా ఒక ఐకాన్ గానో, ఒక పిక్చర్ గానో విజిబిలిటీలో అయితే మనకు ఉంది. సో ఇట్స్ కాల్డ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. CLI గురించి నేను తర్వాత మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో మనకు అర్థమైంది ఓఎస్ అంటే ఏంటి అనేసి. సో ఫైన్. కలి లినక్స్ కూడా వన్ టైప్ ఆఫ్ ఓఎస్. ఓకేనా. సో ఇది హ్యాకర్స్ ఎక్కువ వాడుతారు అంటారు, దాని గురించి కూడా వద్దాం. సో ప్రస్తుతానికైతే కీప్ ఇన్ మైండ్ కలి లినక్స్ ఈజ్ ఎ ఓఎస్. నథింగ్ బట్ విండోస్ లాగా అది కూడా ఒక ఓఎస్ అనమాట. సో స్పెషాలిటీ ఉంది చెప్తాను, బట్ ప్రెసెంట్ అయితే ఇట్స్ ఓఎస్ అనమాట. ఓకేనా, వీ కెన్ టేక్ ఎ నోట్. సో కలి లినక్స్ అనేది ఒక ఓఎస్ యాజ్ యూజువల్ విండోస్ లాగా. ఓకే, విండోస్ మన అందరికి తెలుసు, అందరూ విండోస్ అనేది వాడుతూ ఉంటారు డిఫాల్ట్ గా. సో కొంతమంది యాపిల్ వాడేవాళ్ళు ఐఓఎస్ వాడుతూ ఉంటారు. మన ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది వాడుతూ ఉంటాం. సో యూ కెన్ టేక్ ఆండ్రాయిడ్ యాజ్ ఓఎస్. ఓకే, సో అది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఫైన్, గుడ్. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టాలేషన్ అన్నాను, అంటే ఈ కలి లినక్స్ అనే ఒక ఓఎస్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయడం ఈ వీడియోలో చూపిస్తా అన్నాను. సో మీరు చూసుకుంటే బాగానే ఉంది, విండోస్ కి ఓఎస్ అన్నారు. సో నేను ల్యాప్టాప్ కొన్న వెంటనే నాకు ల్యాప్టాప్ లో విండోస్ ఉంది. సో అలా మీకు కలి లినక్స్ వాడాలంటే నేను సపరేట్ ఇంకో ల్యాప్టాప్ కొనాలంటే అవసరం లేదనమాట. ఎందుకు అంటే అందుకోసం మనకి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ని రన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని రన్ చేసుకోవచ్చు. సో అందుకోసం మనం వాడే సాఫ్ట్వేర్స్ ఏంటంటే వర్చువల్ మిషన్స్. ఓకేనా. సో వర్చువల్ మిషన్స్ అంటారు. వర్చువల్ మిషన్ ఇట్స్ వియర్ బాక్స్. సో మనకు చాలా ఉన్నాయి. మీరు వర్చువల్ మిషన్ అనే కాదు, యూ కెన్ యూజ్ VMware, లేకపోతే మీరు మైక్రోసాఫ్ట్ హైపర్ ఉంది. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు.
వర్చువల్ మిషన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ఒక సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇందులో మీరు కలినెక్స్ వాడుకోవచ్చు, విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, iOS ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఓఎస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ కలి లినక్స్. సో మీరు వీడియోస్ లో కానీ ఎక్కడైనా కానీ ఏంటంటే వర్చువల్ బాక్స్ అంటే కలినెక్స్ ఇన్స్టాల్ చేయడానికి ఒకటే వాడతారు అంటే లీవ్ ఇట్ ఇన్ ద మైండ్. ఓకే, మన బేస్ కాన్సెప్ట్స్ అనేది కరెక్ట్ గా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, డన్. సో వర్చువల్ బాక్స్, ఒరాకిల్ వర్చువల్ బాక్స్. సో ఇది ఒరాకిల్ వాళ్ళది. గెట్ స్టార్టెడ్. సో మీరైతే వాట్ ఎవర్ మీ ప్లాట్ఫామ్, ఇది విండోస్ కావచ్చు, విండోస్ కి వర్చువల్ బాక్స్ ఉంది, మ్యాక్ ఓఎస్ కి వర్చువల్ బాక్స్ ఉంది, లైనక్స్ కి ఉంది, సోలారిస్ అని ఉంది. సో మీరు ఏ ఓఎస్ అయితే వాడుతున్నారో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసుకొని యాజ్ యూజువల్ మీరు డౌన్లోడ్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దానికైతే నా యూజ్ అయితే ఏముండదు. సింపుల్ గా మీరు ఇన్స్టాల్ చేసుకునేసి ఆ ఇంటర్ఫేస్ ఓపెన్ చేశారంటే సో ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఏ ఓఎస్ అయితే కావాలో ఆ ఓఎస్ ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక కలినెక్స్ కాదు, ఏ ఓఎస్ అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్ లోకి వద్దాం. ఎందుకు కలి లైనక్స్ నే మనం హ్యాకింగ్ కోసం వాడతాం, ఎందుకు కలి లైనక్స్ నే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి? ఓకేనా, సో కలి లైనక్స్ ఏంటి అంటే ఇది ఒక లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్, ఓకే, సో విండోస్ అయితే ఎలానైతే ఉందో, ఆండ్రాయిడ్ ఎలా అయితే ఉందో, సో లైనక్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, సో ఇప్పుడు విండోస్ చూసుకోండి, విండోస్ లో వెరైటీస్ అంటే విండోస్ 7, విండోస్ 6, సో విండోస్ 11, విండోస్ వాట్ ఎవర్ ఆ వర్జన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ లో తీసుకుంటే ఆండ్రాయిడ్ 9, 10, 11 సమ్ వర్జన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ పై అని చెప్పి సమ్ వర్జన్స్ అని ఉంటుంది. అలాగే కలినెక్స్ లో కూడా మనకి లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ లో కూడా ఏంటి అంటే సో మనకి చాలా ఓఎసెస్ ఉన్నాయి. నథింగ్, నాట్ ఓన్లీ లైనక్స్, దేర్ ఇస్ మల్టిపుల్ ఓపెన్ సోర్స్ ఓఎసెస్ అనమాట. ఓకేనా, సో కలినెక్స్ ఏంటంటే మనకి ఇందులో హ్యాకర్స్ కి లైక్ ఎథికల్ హ్యాకింగ్ కి పెనట్రేషన్ టూల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను బగ్ సూట్ కావాలనుకుంటాను, సో విండోస్ వాడతాను, విండోస్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. విండోస్ లో ఏంటి మనకి ఇది ఒక యూజర్ ఫ్రెండ్లీ ఓఎస్. దీని ఓనర్ ఎవరు? మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్. సో అతను డెఫినెట్ గా హ్యాకర్స్ వాడతారని చెప్పి హ్యాకర్స్ కావాల్సిన టూల్స్ అని ఇన్స్టాల్ చేసి పెట్టాడు. ఇందులో ఎటువంటి టూల్స్ ఉంటాయి? ఒక నోట్ ప్యాడ్, ఒక ఎక్సెల్ షీట్, సో ఇలాంటి యూజర్ ఫ్రెండ్లీ ఓఎసెస్ ని ప్రీ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. ఇలాగే కలి లినక్స్ లో కూడా పెనట్రేషన్ టెస్ట్ కి కావాల్సిన టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ప్రీ ఇన్స్టాల్ చేసి అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా మనకి ఎందుకు కలి లినక్స్ వాడతారనేసి. సో కలి లినక్స్ ఒకటే ఉందా సార్, ఇంకేం లేదా మనకి మార్కెట్ లో అంటే వీ హ్యావ్ ప్యారెంట్, వండర్ఫుల్. ఓకే, ప్యారెంట్ దీనికి మనకి కలి లినక్స్ కన్నా తక్కువ ఆప్టిమైజేషన్ ఉంటుంది, చాలా వండర్ఫుల్ గా వర్క్ అవుతుంది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఇన్స్టలేషన్ కి వెళ్దాం, మనకి లెంత్ అయిపోతుంది, టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి. సో నెక్స్ట్ ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే లెట్స్ ఓపెన్ ఫస్ట్ మన కలి లినక్స్ అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే కలి లినక్స్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్దాం. సో డౌన్లోడ్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి ఇన్స్టాలర్ ఇమేజ్, ఒకటి వర్చువల్ మిషన్. ఓకేనా, సో లెట్స్ సే ఇప్పుడు ఇన్స్టాల్ ఇమేజ్ కొట్టాను అనుకోండి, నాకు ఇప్పుడు ఒక ఐఎస్ఓ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ పెట్టానంటే నాకు ఒక ఐఎస్ఓ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు .isో, ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .isో ఉంది. ఓకేనా, సో ఇలాగే మీరు ఏ ఓఎస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఏ ఓఎస్ అనే కావచ్చు. లెట్స్ సే నేను ఇప్పుడు కలి లినక్స్ కాదు విండోస్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. విండోస్, సో పర్టికులర్ గా 7 ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. విండోస్ 7 ఐఎస్ఓ ఇమేజ్ అని కొడతాను. సో ఇక్కడ ఐఎస్ఓ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది. సో నేను ఈ ఐఎస్ఓ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకొని ఐ కెన్ హోస్ట్ ఇన్ ద వర్చువల్ బాక్స్. సో అలాగే మీకు ఆండ్రాయిడ్ కావాలంటే మీరు ఆండ్రాయిడ్, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీద మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన స్టార్టింగ్ లో చూసినట్లుగా ఇన్స్టాలర్ అండ్ వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వర్చువల్ మిషన్ ఏంటంటే సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఐ విల్ ప్రిఫర్ టు గో విత్ వర్చువల్ మిషన్. సో ఆల్రెడీ మన ఒరాకిల్ వర్చువల్ మిషన్ ఏదైతే ఉందో ఇందుకోసం అని చెప్పి సపరేట్ గా వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుంటారు. సో వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న డైరెక్ట్ గా ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్. లేదు మీరు గ్రాఫికల్ ఇన్స్టాల్ చేయాలి, నేను బూటింగ్ చేయాలంటే మీరు ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెట్స్ ఇక్కడ నాకు నేను వర్చువల్ మిషన్ వాడుతున్నాను. ఇఫ్ యూఆర్ యూజింగ్ VMware యూ కెన్ డౌన్లోడ్ దిస్. ఒకవేళ మీరు విండోస్ వాడితే మీరు విండోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ వాడితే మీరు క్యూమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేనైతే గో విత్ వర్చువల్ బాక్స్ అనమాట. ఓకేనా, సో నేను వర్చువల్ బాక్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. సో మనకి ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఒక అరౌండ్ 3 GB ఉంటుంది, 3.5 ఉంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టున్నాను, ఓపెన్ చేస్తాం మీకు.
యూ కెన్ సీ ఓఎస్. సో ఇక్కడైతే మీకు డౌన్లోడ్ చేసినట్టు ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీరు ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసినట్లయితే మీకు ఐఎస్ఓ ఫైల్ ఇలా ఉంటుంది. లేదు మీరు వర్చువల్ బాక్స్ కి సంబంధించిన లైబ్రరీస్ డౌన్లోడ్ చేశారంటే మీకు ఇలా అయితే ఉంటుంది. ఓకేనా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఎక్స్ట్రాక్ట్ ఆల్. అన్జిప్ అయితే చేశాను డౌన్లోడ్ చేసిన ఫైల్ ని. సో నెక్స్ట్ చాలా సింపుల్ ప్రాసెస్, జస్ట్ చాలా సింపుల్. ఏం సార్ మీరు ఇంత మాట్లాడారు, ఇంత ఈజీగా ఇన్స్టాల్ చేయడానికి ఇంత థియరీ చెప్పారంటే డెఫినెట్ గా మీరు థియరీ నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు వర్చువల్ బాక్స్ లో క్లారిటీ వచ్చింది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కలి లినక్స్. ఇక్కడ మీరు ప్యారెట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఓకేనా. సో వన్స్ అది ఇన్స్టాల్ అయిన వెంటనే ఇమేజ్ అనేది సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి నావిగేట్ టు నెట్వర్క్. నెట్వర్క్ లో మీరు ఇక్కడ బ్రిడ్జ్ అడాప్టర్ అయితే చూస్ చేసుకోండి. సో ఇక్కడ మనకి 4 అడాప్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి 1 అడాప్టర్ ఇస్ ఫైన్. ఒకవేళ మీరు మల్టిపుల్ అడాప్టర్స్, మల్టిపుల్ నెట్వర్క్స్ మీరు ఎథర్నెట్ యూస్ చేసుకోవాలనుకుంటే మీరు 4 అడాప్టర్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రిడ్జ్ అడాప్టర్ ఎందుకు పెట్టానంటే నేను విండోస్ లో ఏదైతే వైఫై యూస్ చేస్తున్నానో సో ఆ వైఫైని నేను కలీగ్స్ కూడా యూస్ చేయాలనుకుంటున్నా. సో సేమ్ నెట్వర్క్ లో ఉండాలనుకుంటున్నా కలీగ్స్ కూడా. ఓకేనా. సో అండర్ 1 అడాప్టర్. సో నేను అందుకోసం చెప్పి దాన్ని బ్రిడ్జ్ అడాప్టర్ కింద అయితే నేను మార్చుకున్నాను. ఓకేనా. అండ్ మీ సిస్టమ్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ర్యామ్ ఎక్కువ ర్యామ్ ఇవ్వాలనుకుంటే 16 GB ర్యామ్ ఉంది, ఐ కెన్ గివ్ అప్ టు 3 GB 4 GB. సో మనకేమంత ఫరక్ పడదు. మీరు కావాలంటే మీరు చేసుకోవచ్చు. సో ప్రాసెసర్ మీరు సిపిఎస్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు నెంబర్స్. సో ఫైన్, డిఫాల్ట్ గా వదులుతున్నాను ప్రస్తుతానికి అయితే. సో డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను సిస్టమ్ ని. జస్ట్ ఆ ఇమేజ్ మీద మీరు డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మనము ఒక ఓఎస్ ని, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనము ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నాట్ ఓన్లీ కలి లినక్స్, మీరు ఉబంటు ఇన్స్టాల్ చేసుకోండి, విండోస్ ఇన్స్టాల్ చేయండి. మీరు ఫ్రీగా ఉంటే ట్రై చేయండి ఇన్స్టాల్ చేయడానికి. సో విల్ గెట్ మోర్ ఐడియా కదా దాని ఓఎస్ఎస్ ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, వాట్స్ మ్యాటర్ అని. సో కలి లినక్స్ ఏదైతే క్రియేటర్ ఏదైతే ఉన్నారో ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్సెక్ అనమాట. సో అఫెన్సివ్ సెక్యూరిటీ. సో వాళ్ళ కోర్స్ ఒకటి కూడా నేను ఆల్రెడీ ఓఎస్సీ పైన కోర్స్, అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాను. సో డిఫాల్ట్ గా వన్స్ మీకు సిస్టమ్ ఓపెన్ అవ్వగానే ద యూజర్ నేమ్ విల్ బి ద కలి అండ్ ద పాస్వర్డ్ ఆల్సో విల్ బి ద కలి. ఓకేనా. కలి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో డిఫాల్ట్ అనమాట ఇది రూట్. సారీ, మేబీ ఇట్స్ మై బ్యాడ్. ఓకే, ఇట్స్ ఫస్ట్ టైం కదా, కొంచెం లోడ్ అయితే టైం పడుతుంది. సో మనకి సక్సెస్ఫుల్ గా అయితే సో ఓఎస్ అయితే ఇన్స్టాల్ అయిపోవడం జరిగింది. చూసారు కదా, మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో మీకు వ్యూ కావాలంటే వ్యూ మార్చుకోవచ్చు, వ్యూ అడ్జస్ట్ చేసుకోవచ్చు, దట్స్ యువర్ విష్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనం ముందు చెప్పినట్లుగానే ఒక పెనిట్రేషన్ టెస్టర్ కి, ఒక సైబర్ సెక్యూరిటీ ఎంప్లాయ్ కి ఏదైతే టూల్స్ ఏవైతే కావాలో, సాఫ్ట్వేర్స్ ఏవైతే కావాలో అన్ని కూడా మనకి అన్ని ప్రీ ఇన్స్టాల్ గా ఉన్నాయి. అదే మనం విండోస్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. సో ఏ ఓఎస్ తీసుకున్నా వాళ్ళు ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్యాకేజెస్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, సెటప్ చేయాలి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం కన్స్యూమ్ కదా. సో అన్ని టూల్స్ ని ఒకే చోట మనకి కలి లినక్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు చాలా సింపుల్ కాబట్టి మనం కలి లినక్స్ వాడతాం అంతే. సో ఇఫ్ యూ వాంట్ గో విత్ ప్యారెట్, యువర్ విష్. మీరు ప్యారెట్ తో వెళ్ళొచ్చు. ప్యారెట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా. సో అలా మనకి చాలా ఓఎసెస్ ఉన్నాయి. సో ఇంకా మీరు సెక్యూర్ గా ఉండాలి, ఎవరికి నా ఐడెంటిటీ తెలియకూడదు అంటే ఐ ప్రిఫర్ ద టైల్ ఓఎస్. సో టైల్ ఓఎస్ చాలా సెక్యూర్ ఓఎస్ ఇది. సో ఈ ఓఎస్ లో కూడా మీరు యూస్ చేయొచ్చు. అండ్ మనకి చాలా ఓఎసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, సారీ మై బ్యాడ్. సారీ, ప్యారెట్ ఓఎస్. సో ప్యారెట్ సెక్యూరిటీ. సో ఇది కూడా చాలా బాగుంటుంది ఇంటర్ఫేస్ చూడడానికి కూడా, సేమ్ ఎస్ కలి లినక్స్. ఓకే. సో ఇలా మీరైతే ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ని వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ నేను చాలా రెఫరెన్సెస్ ఇచ్చాను. వర్చువల్ బాక్స్ కి ఆల్టర్నేటివ్ VMware, హైపర్, మైక్రోసాఫ్ట్ ఇచ్చాను. ఓఎస్ఎస్ కి మీకు కలి లినక్స్, టైల్ ఓఎస్, ప్యారెట్, సుకున్ ఆప్షన్స్ ఇచ్చాను. సో ప్రతి ఒక్క దాన్ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ది కమెంట్ సెక్షన్. తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఫ్యూచర్ లో అందులో కూడా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇంకొక వీడియోలో ఇంకో కొంచెం న్యూ కంటెంట్ తో కలుసుకుందాం. Bye bye.